అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన మొదలు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. పండుగ మంచిగా చేసుకున్నారా? మరిగా మన తిరుమల వార్తలు చూడాలి కదా. చలో పారి. జోరుగైనై సంకురాత్రి సంబురాలు, మస్తుగున్నాయి పతంగులు గంగిరెద్దుల ఆటలు. పండుగ కూడా చేసుకోలేదట రేవంతుల వారు. అయినా ఏం పచ్చబడతలేదు ఎందుకు సారు? అన్న పరువు తీస్తున్నది షెల్లమ్మ. తెలంగాణోళ్ళు ఇట్లా నగలేసుకుంటారా అమ్మ? పోయిన కాడల్లో పరువు తీస్తుండ్రు పొన్నం సారుది. ఎవలో కావాలనే చేస్తున్నట్టున్నది. పైసలు ఖరాబ్ చేస్తున్నారు పోలీసోళ్ళు. ఈ ఉప్పొసలేని ఉరుకుడు ఎందుకు సార్లు? మొత్తం ముక్క సుక్క పండుగ జోరుగా నడుస్తున్నట్టున్నది కదా. భోగి సంక్రాంతి సంబరం అంతా ఇయాలనే ఎల్లదియాలనాయే. మాత్రం ఉండదా చెప్పుండ్రి? మీ ఊర్లలోనే కాదుల్లో, హైదరాబాద్లో కూడా జోరుగా పండుగ నడుస్తున్నది. ఓ దిక్కు గంగిరెద్దులు హరిదాసులు, ఇంకో దిక్కు పతంగులు. చూసడానికి రెండు కళ్ళు సాలై. వారెవ్వా చూడుండ్రి సంక్రాంతి పండుగ ఎట్లయిందో. పల్లెటూర్లనన్నా అయిందో లేదో గాని పట్నంలోనైతే గంగిరెద్దుల ఆటలు హరిదాసుల పాటలతోటి సంబురంగా అయింది. సంకురాత్రి పండుగ అంటే పతంగులు లేకుంటే ఎట్లా చెప్పుండ్రి? చిన్న చిన్న పతంగులు కాదు, పెద్ద పెద్ద పతంగులు గాళ్ళకి ఎగిరినాయి. వేరే దేశాలకెళ్ళి వచ్చినోళ్ళు పతంగులు ఎగిరేసిర్రు. Very nice. We love Hyderabad and Telangana people. Really, very nice. Thank you. We are from Malaysia. Different country, different identity. See, in Telangana is different with other state. The song make me happy, make me feel want to move our body. మలేషియాకి వెళ్ళి వచ్చిన ఈ అన్న సంబరం సల్లగుండా కూసోని డాన్స్ చేస్తున్నాడు. ఇక పరేడ్ గ్రౌండ్ లో పతంగులను చూసడానికి మస్తు మంది వచ్చిండ్రు. వాళ్ళేమంటున్నారో చూడుండ్రి. బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటున్నా. कैसा लग रहा है आपको यहाँ पे? अच्छा. Are you enjoying here? Yes. You like kites? Yes. Which kites you like? That one kite. That one? Yes. That gorilla? Yes. రాష్ట్రం అంతటా ఈ తీర్ల సంక్రాంతి పండుగ అవుతున్నది. ఇయాలనైతే ముక్క సుక్కతోటి అందరూ జోర్దార్గా చేసుకున్నారు. చుట్టాలు సోపతులు చిన్నగా లేదు సంబరం. మనం అందరమేమో ఈ తీర్ల పండుగ చేసుకుంటా అంటే ఒకసారి మాత్రం అసలు పండుగనే చేసుకుంటలేడట. అసలు సారు ముఖంలో పండుగ కళనే కనిపిస్తలేదట. ఎందుకో మరి అరుచుకుందాం పారి. ముఖ్యమంత్రి రేవంత్ సార్ గొప్పతనం గురించి ఇంకో ఏడాది చెప్పినా ఓడ్చట్లేదు పోండ్రి. రాష్ట్రం కోసం సారు జీవితం మొత్తం త్యాగం చేస్తున్నాడు. ఏమంట సీఎం కుర్చీలో కూర్చున్నాడో గాని రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ గురించి తప్ప ఇంకోటి ఆలోచన చేస్తలేడు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లకెళ్ళి పాలన చేస్తుండన్న పేరే గాని ఇంటిలతో కలిసి సంబరంగా ఉండు కూడా అయితలేదట. ఓ పండుగ లేదు, ఓ పభోజనం లేదు. 24 గంటలు రాష్ట్రం కోసమే పనిచేస్తున్నాడట. పెద్ద కోలు వచ్చినాక అందరూ పండుగలు ఇంకిత జోరుగా చేసుకుంటారు. కానీ మన రేవంత్ సారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక దసరా పండుగ చేసుకోలే, దీపావళి పండుగ చేసుకోలే, లాస్ట్ కు సంక్రాంతి పండుగ కూడా చేసుకోలే. భోగి నాడు సంక్రాంతి నాడు ఆఫీసర్లతోని మస్తు బిజీగా ఉన్నాడు. ఇంత ముక్క సుక్క చేసుకునే కనుమ నాడు కూడా సార్కు రికాం లేకుండా అయిపోయింది పోండ్రి. ఎంత పేదోళ్ళైనా ఇంత అప్పు తెచ్చుకొని అయినా పండుగ చేసుకుంటారు. కానీ సారు వాళ్ళ ఇంటోళ్ళు ఎందుకు పండుగ చేసుకుంటలేరో సమజైతలేదు పోండ్రి. ఏడాదిలా మస్తు తిప్పలు పడుతున్నామని పబ్లిక్ అంటున్నారు. ఇంకో దిక్కు నేరాలు పెరిగిపోయినాయని ఆఫీసర్లు చెప్పిండ్రు. ఇట్లా రాష్ట్రం అంతా పరిశాన్లుంటే పండుగ ఎట్లా చేసుకోవాలని ఆగిండి కావచ్చు. లేకపోతే మనసు లేదని అనుకొని అది అయ్యేదాకా ఏ పండుగ చేసుకోవాలని మొక్కుకున్నాడు కావచ్చు అని ఆలీలు అంటున్నారు. ఎంతైనా రాష్ట్రం కోసం రికాం లేకుండా పని చేసుట్లా మన రేవంత్ సార్ మించిన వాళ్ళు ఎవరు ఉండరు పోండ్రి. అంత మంచిగానే ఉన్నది కానీ సారు మీరు ఇంత పని చేసినా రాష్ట్రం ఏం పచ్చబడతలేదు కదా. రైతు బంధు రాకపాయే, లోన్లు మాఫీ కాకపాయే, 2500 సంగతి వినపడతనే లేదాయే. స్కూటీలు బుర్రమంటలేవాయే, పెంచుతామన్న పింఛన్లు కానొస్తలేవాయే. ఏందో ఏమో పోండ్రి.
అంత ఆరాటం 6 వాళ్ళు పని 3 వాళ్ళు అన్నట్టే ఉన్నదని ఊర్లో పొట్టి ముసలోళ్ళు అనుకుంటున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెల్లె ఎవలని అడిగితే అందరూ సీతక్క పేరే చెప్తారు. సైకిల్ పార్టీలున్న కాంచెల్లి ఇప్పటిదాకా రాకిట్ల పండుగ వస్తే అన్నకు రాఖీ కట్టొస్తుంది. అసొంటి అన్న మీద ఎంత ప్రేమ ఉండాలి. కానీ మంత్రి సీతక్కకు అన్న మీద చీమకాలంతా కూడా ప్రేమ లేనట్టే కొడుతున్నదుల్లా. ఎందుకంటారా? నడుముకు వడ్డాలము, మెడల బంగారం గొలుసులు, చేతులకు గాజులు, భరతమాత లెక్కనే నిండుగా ఉన్నది కదా మన సీతక్క. కాళ్ళకు పట్టీలు అయితే ఇప్పుడే తేజాబులేసి కడిగి తెచ్చినట్టున్నారు, చక్కగా మెరుస్తున్నాయి. కానీ తెలంగాణ బిడ్డలంటే ఎట్లుండాలెక్క? మొన్న నడుమ మన రేవంత్ సార్ ఏం చెప్పిండు? తెలంగాణ తల్లి అంటే మన అమ్మ. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. మరి సార్ చెప్పిన మాట ప్రకారం అయితే వడ్డానాలు పెట్టుకోవద్దు, బంగారు గొలుసులు వేసుకోవద్దు, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవద్దు. మేడమోళ్ళు అన్న రేవంత్ సారే ఈ మాట చెప్పిండు. కానీ చెల్లె మాత్రం అవేం పట్టించుకుంటలేదుల్లా. రేవంత్ సార్కే కాదు తెలంగాణ తల్లికి కూడా గౌరవం ఇస్తలే అంటున్నది సీతక్క మేడం. మన తెలంగాణ సాంప్రదాయంలో ఉన్నది అక్క గిట్ల పెయ్యి మీద బంగారం వేసుకున్నాడు. గడీలలో ఉండేటోళ్ళు దొరలు భూస్వాములు వేసుకుంటారు. ఇట్లా మన పేదోళ్ళు వేసుకున్నాడు ఏడన్నా చూసినాం అక్క? మీరు ఇట్లా నగలేసుకొని తెలంగాణకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? రేవంత్ సార్ పరువును ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే సారు అసెంబ్లీలో చెప్పిన మాటలన్నీ అబద్ధాలని దునియా మొత్తం తెలిసేటట్టు చేస్తున్నారా ఏంది? అన్నా, మనకి ఎందుకు వచ్చిన తిప్పలన్నా ఇది? మీరేంది, మీ లెవెల్ ఏంది, ఇప్పుడు అవుతున్నదేంది? మీకే ఎందుకు ఇట్లా అవుతున్నది? ఒక్కసారంటే ఏందో అనుకోవచ్చు, కానీ ఊకే అదే కాబట్టే. మీకు సుత లోపల బాధ ఉండొచ్చు, కానీ బయటికి చెప్తలేనట్టున్నారు. మేం మీ లెక్క ఊకునే ముచ్చట్నే లేదు. మీతోని ఇట్లా చేస్తారా? అగో ఈ లెవెల్లో ఉండే ఇట్లా కూర్చున్నారు. ఓర్ని మన మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ప్రతిపక్ష పోలే లెక్క కూర్చొని ధర్నా చేస్తున్నాడా ఏందని చూస్తున్నారా? మీరు అనుకున్నది నిజమేనుల్లో. సారు ధర్నానే చేస్తుండు. హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరకు పోతే సారుకు అక్కడ ఈ కథ అయింది. ఈ 7 ఏర్పాట్లు ఏం మంచిగా లేవట. ఇదేనా మీ సర్కారు ఉద్ధరికమని అక్కడికి వచ్చిన వాళ్ళు మస్తు కోపం చేసిండ్రు. మేము అన్ని మంచిగా చేసుకొస్తా అంటే ఆఫీసర్లు మా పరువు తీస్తున్నారని సార్కు కూడా మస్తు కోపం వచ్చినట్టున్నది. అక్కడనే కూర్చొని ధర్నా చేసిండు. పోలీసోళ్ళు ఆఫీసర్లు వచ్చి బతిలాడినాక లేచిండు. కానీ ఈ తిప్పలన్నీ పొన్నం సారికే ఎందుకొస్తాయో ఏమో పోర్రి. అప్పట్లో బల్కంపేట ఎల్లమ్మ గుళ్ళ కూడా ఇట్లనే చేసిర్రు ఆఫీసర్లు. స్పెషల్ లైన్ లా లోపలికి పోనీయలే. దీంతోని బయటనే కూర్చొని మస్తు బాధపడ్డాడు. ఆఫీసర్ల మీద గరమైండు. సారు మొదటికెళ్ళి కాంగ్రెస్ లో ఉన్నోడాయే, తెలంగాణ కోసం కొట్లాడినోడాయే. అవసరమైతే ముఖ్యమంత్రి సీట్ల కూడా కూసబెట్టాలి. కానీ అసొంటి సారుకు మీటింగుల్లో కూడా కూర్చేస్తలేరంటే దీని వెనకాల ఏదో పెద్ద కథే ఉన్నది కావచ్చని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవలో కావాలనే ఊకూకే సారు పరువు తీస్తున్నారు కావచ్చని అనుకుంటున్నారు. ఎందుకైనా మంచిది జరంత జాగ్రత్తగా ఉండుండ్రి పొన్నం సారు. లేని పని ముంగటేసుకున్నట్టే ఉన్నది పోర్రి మన పోలీసోళ్ళ కథ. అరే చదువుకున్నారు, ఏ కేసు ఎసొంటిది, ఏ తప్పు చేస్తే ఏ కేసు పెట్టాలి, ఆ కేసులో బెయిల్ వస్తుందో రాదో కూడా అందరికీ తెలుసు. అయినా కానీ ఈ నడుమ ఎందుకో అంత ఆగమాగం జగన్నాథం చేస్తున్నారు. నవ్వేటోళ్ళ ముంగట బోళ్ళ పడుతున్నారు. ఏందో ఏమో పోన్రి. నాకైతే అలా చూస్తే మస్తు బాధ అవుతున్నది. సైలేని నాకుడు, ఉప్పొసలేని ఉరుకుడు, రాగం లేని మూలుడు అన్నట్టే అవుతున్నది పోన్రి పోలీసోళ్ళ ఆరాటం. మొన్న కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసిండ్రు కదా. సుడురుల్లా సుతారం అని కరీంనగర్ కాల్చెల్లి 30-40 మంది పోలీసోళ్ళు కార్లు పట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చిర్రు. కౌశిక్ రెడ్డి సార్ను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇక కరీంనగర్ లో 100 మంది పోలీసోళ్లను రోడ్ల మీద కారు పార్టీ లీడర్ల ఇంటికాడ కావలు పెట్టిర్రు. పాపం పండుగ పూట సంబరం కూడా లేకుండా అయిపోయింది పోలీస్ అన్నలకు. కానీ ఇంత సినిమా చేసి పట్టకపోతే అంత ఉట్టిగానే అయ్యింది కథ. మాపటిల్లి 10 గొట్టంగా అరెస్ట్ చేస్తే
పొద్దుగాల 10 గొట్టకంటే మొదలే బెయిల్ వచ్చింది. ఇంత దానికి ఇంతగానో ఉరుకులాట ఎందుకు చెప్పుండ్రి? కేసుల బలమేందో మొదలే తెలియదా పోలీసు వాళ్ళకు? ఇది ఒక్క కేసులోనే ఇట్లయితుందంటే ఏందో అనుకోవచ్చు గాని ఏ కేసు పట్టుకొని కోర్టుకు పోయినా జడ్జి సారు 4 అరుచుకొని బెయిల్ కాయిదం రాసి వెళ్ళగొడుతున్నారు. పాపం పోలీసోళ్ళు సర్కారోళ్ళు చెప్పిండ్రు కదా అని ఉరికితే కార్లల్లా వ్యాన్లల్లా డీజిల్ పెట్రోల్ పైసలు, డ్యూటీకి వచ్చిన వాళ్ళకు జీతం పైసలు, తిండి ఖర్చు పైసలు మీద పడుతున్నాయి తప్పితే ఏమన్నా ఉపయోగం ఉన్నదా చెప్పుండ్రి? నిజంగా పోలీస్ అన్నలను చూస్తే మస్తు బాధ అవుతున్నదిలా. ఎట్లుండేటోళ్ళు ఎట్లయిపోయిర్రు? మరి రేవంతం సార్ చెప్తున్నాడని చేస్తున్నారో లేకపోతే ఇంకెవరైనా పోరు పెడుతున్నారో గాని అయిన దానికి కాని దానికి పోయి అట్టిగానే ఆగమైపోతున్నారు పోర్రి. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.